వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్న ఇల్లు నార్త్ ఈస్ట్ బిల్డింగ్ 167 స్క్వేర్ యార్డ్స్. 167 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ బిల్డింగ్. ఓకే, దిస్ ఈస్ అ నార్త్ ఏరియా అండ్ దిస్ ఈస్ అ ఈస్ట్ ఏరియా, ఈస్ట్ రోడ్. సో ఇది వచ్చేటప్పటికి నార్త్ ఏరియా, ఇది వచ్చేటప్పటికి ఈస్ట్. ఓకే, నార్త్ ఈస్ట్ బిల్డింగ్ చూస్తున్నామండి. మీకు నేను నార్త్ ఏరియాలో చూపిస్తున్నాను ఇప్పుడు. సో మొత్తం పుట్టి పెట్టి పెట్టారండి ఆల్మోస్ట్ ఇల్లులన్నీ. ఈ వెంచర్ చాలా పెద్ద వెంచర్ అండి. ఈ వెంచర్లో చాలా ఇల్లులు ఉన్నాయి. మ్యాక్సిమం పీపుల్ ఆక్యుపైడ్ హియర్, మ్యాక్సిమం పీపుల్ ఉంటున్నారు. ఓకే, 167 స్క్వేర్ యార్డ్స్. 167 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ బిల్డింగ్. నార్త్ ఈస్ట్ బిల్డింగ్ చాలామంది అడుగుతూ ఉంటారండి. సో దానికోసం అని చెప్పి క్లియర్గా నేను వీడియో తీస్తున్నాను. 167 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ బిల్డింగు. ఓకేనండి, నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్తానండి. తీసుకెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎవ్రీడే మీకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఈ ఇల్లు వచ్చేటప్పటికి రాంపల్లి విలేజ్ దగ్గర ఉన్న ఒక వెంచర్లో ఉన్న ఇల్లు అండి. రాంపల్లి విలేజ్ దగ్గర ఉన్న ఒక వెంచర్లో ఉన్న ఇల్లు. మెయిన్ రోడ్ నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ అలా వస్తుంది. చాలా పెద్ద వెంచర్ అండి. ఈ వెంచర్లో ఉన్న ఇల్లు 167 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ బిల్డింగ్. ఓకేనండి, ఈ వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. ఓకేనండి, సో క్లియర్గా అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను కాబట్టి ఒకసారి మొత్తం చూడండి. చూసిన తర్వాత కాల్ చేయండి. ఇది వచ్చేటప్పుడు కింద మొత్తం ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ వచ్చిందండి. కింద మొత్తం ఫ్లోరింగ్ గ్రానైట్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఈశాన్య మూల బోర్ వచ్చిందండి. ఈశాన్య మూల బోర్ వచ్చింది. ఓకేనండి, సో పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు. పైకి వెళ్ళడానికి మొత్తం గ్రానైట్ వేశారు, గ్రానైట్ స్టెప్స్. అండ్ కింద మొత్తం ఇక్కడ వాష్ ఏరియా వస్తుందండి. ఇంటి చుట్టూతో తిరగడానికి స్పేస్ ఉంటుందండి. ఇది ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా. ఇంటి చుట్టూతో తిరగడానికి స్పేస్ ఉంటుంది మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మొత్తం టైల్స్ చూడండి, చాలా బాగున్నాయి టైల్స్. ఓకేనండి, ఇది 100% టేక్ వుడ్ అండి, ఒరిజినల్ టేక్ వుడ్. టేక్ వుడ్ చూడండి చాలా బాగుంది, ఒరిజినల్ టేక్ వుడ్. సో ఇది వాటర్ సంప్ అండి. ఇక్కడ వాటర్ సంప్ వచ్చింది. అండ్ ఇది వచ్చేటప్పటికి నార్త్ ఏరియా కూడా అరౌండ్ ద ఏరియా 4 feet ఆఫ్ ద నార్త్ ఏరియా ఇచ్చారు. మీకు ఎండ్ ఆఫ్ ద ఏరియాలో చూపిస్తాను ఎండింగ్లో. సో ఇది మొత్తం ఫాల్ సీలింగ్, లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ ఫాల్ సీలింగ్. కింద మొత్తం మార్బుల్ వచ్చిందండి. ఇది టీవీ ఏరియా. అండ్ నార్త్ డోర్ కూడా వచ్చిందండి. ఇక్కడ నార్త్ డోర్ కూడా ఇచ్చారు. అండ్ యూపీవీసీ స్లైడింగ్ విండోస్ అండి. ఒక మస్కిటో విండో వస్తుంది అండ్ ఒక డోర్ ఓపెన్ అవుతుంది. ఎటువైపు ఓపెన్ అవుతుందో అటు మస్కిటో విండో వస్తుందండి. ఓకేనా, ఇది మొత్తం టీవీ ఏరియా. అండ్ ఇది వచ్చేటప్పటికి ఆర్చ్ డివైడేషన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేటప్పటికి డైనింగ్ ఏరియా అవుతుంది ఇది. సో దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా. ఇక్కడ వచ్చేటప్పటికి మీకు పూజా రూమ్ వచ్చింది. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ మొత్తం షెల్ఫ్స్ ఇచ్చారు. మోడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం కింద మొత్తం షెల్ఫ్స్ ఇచ్చారు. సో టైల్స్ చూడండి, కిచెన్లో ఉన్న టైల్స్. ఓకేనండి, స్టీల్ వాష్ బేసిన్ వచ్చింది. మీకు ఏంటంటే కిచెన్ నుంచి బయటికి ఇటు నుంచి డోర్ వచ్చిందండి. పనమ్మ ఇటు నుంచి కనెక్ట్ అవ్వచ్చు. సో ఇటు నుంచి హాల్ నుంచి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సో మళ్ళీ డైనింగ్ ఏరియా చూపిస్తున్నానండి. సో దిస్ ఈజ్ అ డైనింగ్ ఏరియాలో ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. అండ్ వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ ఒక విండో ఇచ్చారు. సో ఇక్కడ మొత్తం షెల్ఫ్స్ వస్తాయి. ఓకేనండి, సో కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్లో టైల్స్ చూడండి చాలా నీట్గా వచ్చాయి, చాలా బాగున్నాయండి టైల్స్. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ ఉంటాయి. ఓకేనండి, ఇది కూడా వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ ఉంటాయి. బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ ఉంటాయి. ఇది బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్. నేను చూపిస్తున్నది మాస్టర్ బెడ్రూమ్. 6x6 కార్డ్స్, 2 కార్డ్స్ వేసుకునేంత స్పేషియస్గా ఉండేంత ఇది బీరువా స్పేస్. బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్, వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్, ఫాల్ సీలింగ్, ఇన్వర్టర్ వైరింగ్, ఇదంతా కామన్గా బిల్డర్ ఇస్తారండి. సో ఇది వచ్చేటప్పటికి ఏసీ పాయింట్ ఇక్కడ వచ్చింది. సో వెంటిలేషన్ పర్పస్ మళ్ళీ ఇక్కడ ఒక విండో వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకు ఓక్ ఏరియా కింద కూడా మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి
మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్. ఇది వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ అండి. ఇది కూడా వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు నేను చూపించేది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది మళ్ళీ డైనింగ్లోకి వచ్చాను, కిచెన్ ఏరియా చూపిస్తున్నాను, హాల్ ఏరియా. సో హాల్ ఏరియాలో వచ్చి మళ్ళీ ఇక్కడికి నేను మిమ్మల్ని చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి తీసుకెళ్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది. ఇక్కడ కూడా 6x6 కాట్స్ వేసుకున్నా కూడా దేర్ ఈజ్ ఎ స్పేస్ ఉంటుంది. ఓకేనండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మళ్ళీ బీరువా స్పేస్ వచ్చింది. మొత్తం పుట్టి పెట్టారండి. మొత్తం పుట్టి మాత్రం పెట్టారు, పెయింటింగ్ జరగలేదు, పుట్టి పెట్టారు. ఇది కూడా ఏసీ పాయింట్ ఇక్కడ. సో ఇది వచ్చేటప్పటికి విండో వస్తుంది. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోంచి మళ్ళీ నేను హాల్లోకి తీసుకొచ్చాను. హాల్లోంచి నార్త్ ఏరియాలోకి తీసుకెళ్తున్నాను. సో నార్త్ ఏరియాలో మళ్ళీ చివరికి తీసుకెళ్తున్నాను నార్త్ ఏరియాలో. సో ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చారు, ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్. బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడానికి. ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంటుందని చెప్పాను కదా. సో ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంది. 100% వాస్తు అండి, 100% వాస్తులో ఉంది. నెక్స్ట్ మిమ్మల్ని నేను స్టెప్స్ నుంచి పైకి తీసుకెళ్తానండి. పైన ఉన్న పోర్షన్ కూడా చూద్దాం. 167 స్క్వేర్ యార్డ్స్. సో ఇక్కడ కూడా గేట్స్ చూడండి. ఇది ఒక గేట్ ఇచ్చారు కదా. సో నార్త్ ఏరియాలో కూడా ఒక గేట్ వచ్చింది. ఓకేనండి. సో మళ్ళీ ఇది పార్కింగ్ ఏరియా నుంచి పైకి వెళ్తున్నాను స్టెప్స్లోంచి. సో ఇక్కడ కూడా గ్లాస్ ఫిట్టింగ్ అయిపోయింది వెంటిలేషన్లో. ఇక్కడ కూడా ఒక గ్లాస్ ఇచ్చారు. కింద మొత్తం స్టెప్స్కి గ్రానైట్ స్టెప్స్ అండి. ఓకే, ఫ్రంట్ ఏరియా. ఇక్కడ చూడండి, హాల్ చాలా పెద్దదిగా వస్తుంది. చూడండి, సిట్టింగ్ ఏరియా వచ్చింది అండ్ హాల్ పెద్దదిగా వచ్చింది. ఇక్కడ మళ్ళీ నార్త్ డోర్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హాల్ చూపిస్తున్నాను మీకు. చాలా చాలా విశాలమైన హాల్. మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ టీవీ ఏరియా. ఇక్కడ వచ్చేటప్పటికి విండో ఇచ్చారు. ఓకేనండి, విండో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు ఆర్చ్ డివైడేషన్ ఆఫ్ ద బెడ్రూమ్. సో బెడ్రూమ్ నుంచి మళ్ళీ డైనింగ్లో ఉన్నాను ఇప్పుడు నేను. డైనింగ్ నుంచి మిమ్మల్ని ఇక్కడ పూజా రూమ్లోకి తీసుకొచ్చాను. సో పూజా రూమ్ ఇది. పూజా రూమ్ నుంచి కిచెన్, ఓపెన్ కిచెన్ అండి. ఓకేనా, ఓపెన్ కిచెన్. మళ్ళీ కిచెన్లో ఉన్న టైల్స్ చూపిస్తున్నాను. సో వాటర్ ప్యూరిఫైయర్కి సపరేట్ ప్లగ్స్ ఇచ్చారు. స్విచ్ బోర్డ్ చూడండి ఇలా ఉంది. ఓకే, సో స్టీల్ వాష్ బేసిన్. మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం స్పేస్ వదిలేశారు. ఓకేనండి, పైన సజ్జలాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ కిచెన్లో కూడా ఒక లో రూఫ్ వచ్చింది. ఓకేనండి. సో దిస్ ఈస్ మళ్ళీ డైనింగ్ ఏరియా. ఇక్కడ వచ్చేటప్పటికి డైనింగ్ ఏరియాలో ఉన్న ఫాల్స్. సో డైనింగ్ ఏరియాలో మళ్ళీ ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. సో షెల్ఫ్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ యూపీవీసీ విండో, మళ్ళీ వెంటిలేషన్ పర్పస్. ఓకేనండి. సో మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా చాలా పెద్దదండి. మాస్టర్ బెడ్రూమ్ 6x6 అంటే 12x12 కాట్స్ వేసుకున్న తర్వాత కూడా 12x12 కాట్స్ వేసుకున్న తర్వాత కూడా స్పేస్ ఉంటుంది. 12x12 కాట్స్ వేసుకున్న తర్వాత కింద అయినా పైన అయినా. ఇందాక చదివి చెప్తున్నాను. యాక్చువల్గా స్విచ్ బోర్డ్ చూడండి, కాస్ట్లీ స్విచ్ బోర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్. ఇది వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ అటాచ్డ్ వాష్రూమ్లోకి ఎంటర్ అయ్యాను నేను. వాష్రూమ్లోంచి ఇక్కడ ఒక లో రూఫ్ ఇచ్చారు. లోపల ఒక లో రూఫ్ ఇచ్చారు. ఓకేనండి. సో బయట ఎక్కడ కనిపించకుండా. ఓకేనండి. సో ఇక్కడి నుంచి మళ్ళీ నేను డైనింగ్లోకి ఎంటర్ అయ్యాను. డైనింగ్లోంచి హాల్లోంచి మళ్ళీ నేను మిమ్మల్ని ఓకే చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మళ్ళీ వెంటిలేషన్ పర్పస్ విండో వచ్చింది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీకు మళ్ళీ అటాచ్డ్ వాష్రూమ్. ఇలా చాలామంది అడుగుతున్నారండి ఈ మధ్య. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ కావాలని అడుగుతున్నారు. సో వాళ్ళకి స్పెసిఫిక్గా ఇల్లు కరెక్ట్గా ఉంటుంది. సో ఇది కూడా వచ్చేటప్పటికి వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మీకు 6x6 కాట్స్ వచ్చిన తర్వాత కూడా
స్పేసియస్గా ఉంటుందండి. మళ్ళీ ఇక్కడ ఒక లో రూఫ్ ఇచ్చారు. ఓకేనండి. సో ఆల్మోస్ట్ అన్ని కన్వీనియంట్ ఉన్న ఇల్లు అండి. ఇక్కడి నుంచి నేను మళ్ళీ అంటే పైన మొత్తం మనం ఓనర్స్ పర్పస్, కింద మొత్తం రెంటల్ పర్పస్గా యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని బ్యాక్ సైడ్ తీసుకెళ్తున్నాను, అంటే నార్త్ ఏరియాలో తీసుకెళ్తున్నాను. నార్త్ ఏరియాలో చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక వాష్ ఏరియా లాగా, ఇక్కడ ఒక వాష్ ఏరియా లాగా, అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ లాగా. సో మొత్తం ఆల్మోస్ట్ త్రీ వాష్రూమ్స్ పైన, 3 వాష్రూమ్స్ కింద. సో ఇలా వచ్చిందండి ఇల్లు. సో మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842, 9505489842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం దీని ప్రైస్ డీటెయిల్స్ అవి కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎవ్రీడే మీకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఓకేనండి. మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.